హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి సైవన్ బ్లాగ్స్. ఈ వీడియోలో ఇంకో బేకింగ్ ఐటెంతో వచ్చేసాను. చాక్లెట్ కేక్, బర్త్డే కేక్ ఇంట్లో ఎట్లా చేసుకోవాలి ఈజీగా అని చెప్పేసి ఇక్కడ 1/4 3/4 కప్పు మైదా, 1/4 కప్పు కోకో పౌడర్ వేసుకొని 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ని ఫస్ట్ మనము జల్లెడ పట్టుకోవాలి, ఎటువంటి లంప్స్ ఏం లేకుండా. ఇట్లా మీరు లంప్స్ లేకుండా ఉంటే కేక్ మనకి నీట్గా వస్తుంది అనమాట. ఎక్కడ ఏమీ ఉండలుగా ఉండకూడదు. ఇట్లా మంచిగా మనము చేసుకోవాలి. ఉండలేం లేకుండా చేతితో ఇట్లా అనేసుకుంటే ఉన్నే పిండి కూడా కిందకి వెళ్ళిపోతుంది దాని నుంచి. సో ఇక్కడ 1/2 కప్పు షుగర్ మిక్సీ వేసుకోవాలి. ఫైన్ పౌడర్లా చేయాలన్నమాట దీన్ని. ఇట్లా నేను మిక్సీ వేస్తాను. ఇప్పుడు మిక్సీ వేసినాక అందులోనే 3 ఎగ్స్ వేస్తున్నాను బీట్ చేసుకొని. సేమ్ నేను వెన్నెలా కేక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, సేమ్ అదే ప్రాసెస్. ఇక్కడ 1/3 కప్పు ఆయిల్ వేసుకోవాలి. అది కూడా వేసుకున్నాక మొత్తం ఆపి వేసి అలా 1 మినిట్ వరకు బీట్ చేసుకుంటే మనకి ఫ్లఫీగా వస్తుంది అన్నమాట, ఇక్కడ బీటర్ సహాయం ఏం లేకుండా. ఇందులోనే 1 స్పూన్ వెనలా ఎసెన్స్ వేసుకోండి. సో ఎగ్ స్మెల్ రాదనమాట మనకి, వెనలా ఎసెన్స్ వచ్చి వెనలా ఫ్లేవర్ వచ్చి బాగుంటుంది. సో ఆ వెట్ ఇంగ్రీడియంట్స్ని తీసుకొచ్చి డ్రై ఇంగ్రీడియంట్స్లో కలిపేసుకోండి. ఇట్లా కలిపేసుకున్నాక కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ ఓన్లీ 1 డైరెక్షన్లో కానీ చేసుకోండి. నేను ఇక్కడ స్పాచులాతో చేస్తున్నాను. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఓపిక్గా చేయాలి. ఇది కొంచెం నెమ్మదిగా చేస్తే, ఒకే డైరెక్షన్లో చేస్తే మంచిగా వస్తుంది కేక్, ఎటువంటి గ్యాప్స్ ఏం లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇక్కడ ప్యాన్కి నేను మా హస్బెండ్ బర్త్డేకి చేస్తున్నాను కదా, సో అందుకే హార్ట్ షేప్ ప్యాన్ తీసుకున్నా. అందులో మనము ఆయిల్ రాసుకొని కొంచెం పౌడర్ డస్టింగ్ చేసుకోవాలి. డస్టింగ్ చేసుకుంటే ఏంటంటే మనకి కేక్ తయారైపోయిన వెంటనే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట, దానికి స్టిక్ అవ్వకుండా. చూసారు కదా, ఇట్లా మొత్తం చుట్టుపక్కల రాసేసుకుంటే నేను చూపిస్తాను మీకు కేక్ ఎట్లా విడినట్టు సైడ్లు కూడా విడిపోయినట్టు వస్తుంది అనమాట. సో నేను 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్ని 180 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర. అది వేసేసుకున్న బ్యాటర్ ఇందులో ట్రేలో ఎందులో బేక్ చేయాలనుకుంటున్నామో అందులోని. సో మళ్ళీ ఇక్కడ మనం ట్యాప్ చేస్తే లోపల ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా ఉంటే, చూసారా ఇక్కడ కేక్ 35 మినిట్స్ పెట్టాను అనమాట నేను 180 డిగ్రీ సెల్సియస్లో. సో ఇక్కడ కేక్ చూసారు కదా, సైడ్ నుంచి విడిపోయినట్టు వచ్చింది. అంతే, మనం టెస్టింగ్ చేసుకున్నాం కాబట్టి విడిపోయినట్టు వస్తుంది, మనకు అతుక్కోదనమాట. ఇక్కడ నేను చాక్లెట్కి పైన చాక్లెట్ క్రీమ్ వేద్దామని చెప్పేసి డార్క్ చాక్లెట్ కాంపౌండ్, వైట్ చాక్లెట్ కాంపౌండ్ 2 ఈక్వల్ పోర్షన్స్ తీసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మా బాబు కూడా మీకు వాయిస్ ఓవర్ చెప్తున్నాడు, వినండి. సో ఇది చాక్లెట్ అనమాట, చాక్లెట్ కేక్ మనం చేసుకుంది. చాక్లెట్ సిరప్ ఇది మనం రెడీ చేసుకుంది. కొంచెం లిటిల్ బిట్ వాటర్ వేసుకుంటే బాగా వస్తుంది అనమాట. అది డబుల్ బాయిలింగ్ అయిపోయినాక ఇట్లా అవుతుంది మనకి చాక్లెట్. ఇది చూసారు కదా, మనం చాక్లెట్ ఇట్లా చేసుకున్న తర్వాత నేను ఆ మిల్క్ కాంపౌండ్ ఉంది కదా, దాని గ్రేట్ చేసి పైన డెకరేట్ చేశాను అనమాట. ఆ చాక్లెట్ అనేది ఒక షేప్లో పెట్టాను కదా, అది కప్ కేక్ మౌల్డ్స్ ఉంటే ఆ దగ్గర చాక్లెట్ అదే వైట్ చాక్లెట్ కాంపౌండ్, డార్క్ చాక్లెట్ కాంపౌండ్ 2 డబుల్ బాయిలింగ్ మెథడ్లో కరిగించేసి అందులో మౌల్డ్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెడితే అట్లా అవుతుంది, డీ ఫ్రిడ్జ్లో పెడితే. సో అది ఒక మౌల్డ్కి ఒక డెకరేషన్ పెట్టుకొని హ్యాపీ బర్త్డే బయట మనకి ఎక్కడైనా షాప్స్లో దొరుకుతుంది, టీ కప్స్ అవన్నీ అమ్ముతారు కదా, ఆ షాప్స్లో దొరుకుతుంది అనమాట. కింద బోర్డు కూడా మనకు ఆ షాప్స్లోనే దొరుకుతుంది. ఆ బోర్డ్స్ తెచ్చుకొని పెట్టుకుంటే ఇక్కడ అయిపోతుంది. చూసారా ఇద్దరు పిల్లలు ఎంత ఎక్సైటింగ్గా ఉన్నారు కేక్ కట్ చేయడానికి. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.